సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబి 29 అనే పేరు పెట్టారు. ఇక ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 ను ప్రముఖ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ కు చెందిన కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని నిర్మిస్తుంది. దేవాకట్ట డైలాగ్ రైటర్ గా, విజేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త ఎంఎం కీరవాణి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి అయిన ఈ చిత్రం నుండి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 డైరెక్టర్ రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ తో పాటు సరికొత్త కామెడీ ట్రాక్ పెడతారని సమాచారం. మహేష్ కెరీర్ లోనే అత్యంత హిలేరియస్ కామెడీ ట్రాక్ చేయబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ కామెడీ ట్రాక్ కోసం రాజమౌళి ఒక హాలీవుడ్ కామెడీ రైటర్ ను స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా తీసుకున్నాడని, ఆ రైటర్ మహేష్ డైలాగ్ డెలివరీని డెడ్ ఫుల్ స్టైల్లో స్వీట్ సర్కాస్టిక్ టోన్ లో రాశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. సెట్స్ లో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడే మహేష్ స్వయంగా నవ్వుకుంటూ రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట. ఈ కామెడీ సీక్వెన్స్ లు హైదరాబాద్ లో నిర్మించిన ఒక భారీ విలేజ్ సెట్ లో షూట్ చేస్తారని, త్వరలో అధికారిక అప్డేట్ కూడా వస్తుందన్న టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే మహేష్ రాజమౌళి కాంబో నవ్వుల బాంబుతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చినట్టు తెలుస్తుంది. మహేష్, ప్రియాంక చోప్రా మీద మేకర్స్ ఒక పాటను షూట్ చేసి ఆపై విరామం తీసుకుంటున్నట్లు సమాచారం. వేసవి వేడి కారణంగా రాజమౌళి విరామం పొందాలని నిర్ణయించుకున్నాడు. ఎండలు తగ్గాక ఈ చిత్రం షూటింగ్ మళ్లీ స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని 1000 కోట్లతో తీస్తున్నారు. ఈసారి రాజమౌళి భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.